జై శ్రీరామ్. హనుమాన్ చాలీసాలో తులసీదాస్ గారు ఆంజనేయ స్వామి యొక్క కీర్తిని, శక్తిని, వైభవాన్ని వర్ణిస్తాడు. హనుమాన్ చాలీసా స్టార్ట్ చేసే ముందు అంటే మొదలు పెట్టే ముందు దోహాలతో స్టార్ట్ చేశారనమాట. అంటే ప్రార్థనా శ్లోకాల కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో హనుమాన్ చాలీసాలో 40 శ్లోకాలు అంటే 40 చౌపాయాలు ఉంటాయని చెప్పాం కదా. సో ఆ 40 శ్లోకాలు ఒకటికి ఒకటి ఇంటర్లింక్ అయి ఉండవు. దేని ఇన్ఫర్మేషన్ దానికే కన్సిడర్ అయి ఉంటుంది. సో ఇప్పుడైతే మనం దోహాలని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు మీ ఇష్టమైన దేవుణ్ణి, మీ గురువు గారిని అయితే మనసులో స్మరించుకోండి. మొదటి దోహా శ్రీ గురుచరణ సరోజరజ నిజమాన ముకుర సుధారి వరణౌ రఘువర విమలయశ జోదామక ఫలచారి. మొదటి దోహ యొక్క భావం ఏంటంటే, హనుమాన్ చాలీసా మొదలు పెట్టే ముందు శ్రీ గురుదేవుడు పాద పద్మములతోటి అద్దము లాంటి తన మనసును పరిశుభ్రం అంటే క్లీన్ చేసుకుంటా ఉంటాడు. మానవ మాతృలైన మన మనుషుల అందరి మనసుల్లో రాగద్వేగాలతోటి, ఇంకా అధర్మ బుద్ధులతోటి, ఇంకా కోరికలు ఉంటాయి కదా, చెడు మార్గాలవి. సో మొత్తం కూడా ఇలాంటి ధూళితోటి అద్దం అనేది పరిశుభ్రంగా లేదు. సో మహాత్ములు గురువుల యొక్క ధూళి ఉంటుందో అది మనం టచ్ చేసినప్పుడు మన మనసు కూడా అంత పవిత్రం అయిపోతుంది. మనం హనుమంతుడిని పిలిస్తే హనుమంతుడు వస్తాడో లేదో తెలీదు, కానీ ఎక్కడైతే శ్రీరామనామం ఉంటుందో, ఎక్కడైతే రాముడు గానం వినిపిస్తుందో అక్కడికి ఆంజనేయ స్వామి వస్తాడు. మొదటి దోహాలో రాముడి గురించి ఎక్కువగా ఉంటుందన్నమాట ఆంజనేయ స్వామి కంటే. ఎందుకంటే ఆంజనేయ స్వామి రాముడి యొక్క పరమ భక్తుడే కదా, అందుకోసం. సో సెకండ్ దోహాలో ఇంకిని విషయాలు